హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఈసీఐఎల్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఐటీఐ పాస్ ఔట్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి కంపెనీ పేరు ఉంది ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ. ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇది హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయ్యి ఉంది కంపెనీ. దీంట్లో 125 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీస్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఐటీఐలో డిఫరెంట్ ట్రేడ్స్‌లలో ఎవరైతే పాస్ ఔట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అన్ని డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో చూద్దాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి 26 జూన్ రోజైతే మనకి పబ్లిష్ చేయడం జరిగింది. 7th జూన్ వరకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని కండక్ట్ అయితే చేయట్లేరు. డైరెక్ట్‌గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీ మెరిట్ లిస్ట్‌ని బట్టి అంటే మీకు 10th క్లాస్ ఇంకా ఐటీఐలో వచ్చిన మార్క్స్‌ని బట్టి సెలక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి ఎవరైతే ఐటీఐలో ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ఇంకా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ వీటిలో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఐటీఐ 2 ఇయర్స్ పాస్ ఔట్ అని చెప్పి మెన్షన్ చేశారు. 2 ఇయర్స్ పాటు ఐటీఐ చేసి పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు. ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 50 పోస్ట్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉన్నాయి. అలాగే 30 పోస్ట్స్ వచ్చేసి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌కి వచ్చేసి 40 పోస్ట్స్. ఇదొచ్చేసి కేటగిరీ 1లో. కేటగిరీ 2కొచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనే పోస్ట్‌కొచ్చేసి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫిట్టర్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్పి 2 కేటగిరీస్‌లో అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. వీటికొచ్చేసి మీకు ఐటీఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ పాటు ఏదైతే అప్రెంటిస్‌షిప్ చేస్తారో ఏదో ఒక కంపెనీలో, అప్రెంటిస్‌షిప్‌లో 1 ఇయర్ పాటు చేసింది కూడా ఎక్స్‌పీరియన్స్ కిందనే కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. సో, మీకు 2 ఇయర్స్ పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 2 ఇయర్స్ పాటు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కేటగిరీ 1 అండ్ 2 2 కేటగిరీ కూడా ఎక్స్‌పీరియన్స్ అయితే 2 ఇయర్స్ అడుగుతున్నారు. మీకు సాలరీ వచ్చేసి 23,368 రూపీస్ వరకి సాలరీ అయితే పే చేస్తున్నారు. దీంతో పాటు ఎవ్రీ 6 మంత్స్‌కి మీకు ఇంక్రిమెంట్ అనేది యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు. షల్ బి రివైజ్డ్ ఎవ్రీ 6 మంత్స్ ఇన్ లైన్ విత్ సీఎల్‌సీ గైడ్‌లైన్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎవ్రీ 6 మంత్స్‌కి మీకు రివైజ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఇంక్రిమెంట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అడుగుతున్నారు. 30 ఇయర్స్ కింద ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఏ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అంటే ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్‌లో అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్‌లో ఐటీఐకి సంబంధించిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో, అక్కడ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా రిపేరింగ్, టెస్టింగ్ ఆఫ్ ఈవీఎంస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా! వాటికి సంబంధించిన టెస్టింగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. వీటికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, రిపేర్ ఇంకా టెస్టింగ్ ఆఫ్ ఈవీఎంస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. వీటిలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ కాబట్టి ఎలాంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని ఏమి కండక్ట్ చేయట్లేదు. జస్ట్ మీకున్న మార్క్స్‌ని బట్టి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. 125 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే. ఇక్కడొచ్చేసి రిజర్వేషన్‌కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ గురించి మెన్షన్ చేశారు. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్. మీరు అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అఫీషియల్ లింక్ ఓపెన్ చేసి అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ECIL.co.in అని చెప్పి వెబ్‌సైట్ ఓపెన్ చేశారంటే మెయిన్ పేజ్‌లో కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కెరీర్స్ ఓపెన్ చేశారంటే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేస్తే అక్కడి నుంచి
మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే. 7th జూలై వరకైతే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ సైడ్ నుంచి. సో, మిస్ చేసుకోకండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ హైదరాబాద్ లొకేషన్‌లోనే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే మెరిట్ లిస్ట్‌ని బట్టి అయితే సెలక్షన్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు హైదరాబాద్ లొకేషన్‌లోనే. ఇక్కడ చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టు బి హెల్డ్ ఎట్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత త్రూ మెరిట్ లిస్ట్‌తో మీకు సెలక్షన్ అనేది చేస్తారు. ఓకే. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఈ జాబ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మెన్షన్ చేయడం జరిగింది. 1 ఇయర్ పాటు మీకు కాంట్రాక్ట్ బేస్‌లో అయితే తీసుకుంటున్నారు. 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ బేస్‌లో వర్క్ చేసి ఆ తర్వాత మీకు 4 ఇయర్స్ పాటు మీ కాంట్రాక్ట్‌ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు మీరు ఇక్కడ వర్క్ అయితే చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే. ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్స్టెండబుల్ అప్ టు 4 ఇయర్స్ అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, 4 ఇయర్స్ వరకి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఈ కంపెనీలో. దాని తర్వాత మీ పెర్ఫార్మన్స్ బానే ఉంటే ఇంకా కంటిన్యూ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మంచి అవకాశం అయితే ఉంది. 23,000 వరకు సాలరీ పే చేస్తున్నారు. అలాగే ఎవ్రీ 3 మంత్స్ మీకు సాలరీ రివైజ్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మంచి సాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో అయితే జాబ్ చేసే అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ ప్లస్ ఇంకో 1 ఇయర్ ఏదైనా కంపెనీలో వర్క్ చేసినా సరిపోతుంది. అది 2 ఇయర్స్ కిందనే కన్సిడర్ అయితే చేస్తున్నారు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఈసీఐఎల్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఐటీఐ క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.